నిన్న రాత్రి మనం గొడవపడిన విషయము మీ అమ్మకు మీ నాయనకు మీ అన్నకు మీ అక్కకు మా అమ్మకు మా నాయనకు మా చెల్లెలకి మా అన్నకు చెప్పాల్సిన అవసరం ఏముంది? 10 నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఎందుకు గొడవ పడినారు అని. ఆఫీసులో పని చేసుకోకుండా ఇలా ఫోన్లు తనే సరిపోయింది నాకు. ఎందుకు చెప్పినావు? మీ అమ్మ మీ నాయన ఎప్పుడు కొట్లాడుకోలేదా? మీ అమ్మ కూడా ఎట్లయినా ఫోన్లు చేసి అందరికీ చెప్తానేదా? మా అమ్మ మా నాయన కూడా కొట్లాడుకుంటున్నారు, భార్యాభర్తలైనా కొట్లాడుకుంటారు. ప్రతిదీ ఇంట్లో విషయాలు ఎవరు బయటికి చెప్పుకోరు. ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? నాకు వచ్చే కోపానికి ముందు ఒక టీ తేపో, తలనొచ్చింది. A few moments later. దండి టీ ఆడబెట్టు, 10 నిమిషాల తర్వాత అవుతా. 10 నిమిషాల తర్వాత అదే చల్లగా అయిపోతుంది కదండి కదా. టీ 10 నిమిషాల తర్వాత ఎట్లా చల్లారిపోతాదో మొగుడు పిల్లల మధ్య గొడవ కూడా 1 రోజుగా 2 రోజులుగా 3 రోజులకైనా సర్దుమనిపోతుంది. అంతలోకే మనం అందరికీ ఫోన్లు చేసి ఇట్లా గొడవ జరిగింది అని చెప్తే వాళ్ళకు మనం సులకనైతాం. ఇప్పుడు ఏం జరిగిందని అంత బాధపడుతున్నారండి? రేపు పొద్దున మీ అమ్మ మీ నాయన మీ అన్న మీ చెల్లెలు నాకు విలువిచ్చారా? అట్టే నా బంధువులు నీకు విలువిచ్చారా? వీళ్ళు రోజు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, వీళ్ళ బతుకులు అంతేలేని మనల్ని ఎక్కడ పోయినా సులకనగా చూచారు. సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు పెద్దోళ్ళు, తెలుసునా? అంటే ఏందండి సంసారం గుట్టు అంటే మన ఇంట్లో మనం తింటున్నామో తినలేదో పచ్చు పడుకుంటున్నామో మన ఇంట్లో విషయాలు పక్కింటోనికి కూడా తెలియకూడదు. రోగం రట్టు అంటే రోగం వచ్చినాడు రోగం 10 మందికి చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడోసారి ఆ రోగం అనుభవించుంటారు కాబట్టి దానికి పరిష్కారం చెప్తారు. సరే గాని ఇంతకు నీ సమస్య ఏంది? పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తలో బాగా చూసుకుంటున్నారు, ఇప్పుడు అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. పెళ్లి కాకముందు నాకు ఎటువంటి బాధ్యతలు లేవు. మా అమ్మ మా నాయన నన్ను సాకుతున్నారు. నిన్ను పెళ్లి చేసుకున్నాక సంసారము బరువు బాధ్యతలు అన్నీ మిందబడినాక కొంచెం పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిగా పట్టించుకున్నాను. అంత మాత్రానికే నువ్వు ఫీల్ అయిపోయి వాళ్ళందరికీ చెప్పడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో నీకు తెలుసునా? మన వాళ్ళే కదా, ఎందుకు సమస్యలు వస్తాయి? ప్రస్తుతం ఈ కలికాలంలో ఎవరిని నమ్మేదానికి లేదు. నీ బలహీనతను వాళ్ళు వాడుకొని నీకు లేనిపోని చెప్పి మన సంసారంలో గొడవలు పెట్టే ప్రమాదం ఉంది. ఏదన్నా గొడవ జరిగితే మన ఇద్దరమే మాట్లాడుకొని సర్దుకోవాలి. కానీ నువ్వేం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినావు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పరని గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఇట్లా మన సంసారం రోడ్డున పడ్డం మనకు అవసరమా? చిన్న చిన్న విషయాలకే మీరు ఎక్కువ ఇదైపోయి అదేదో పెద్ద సమస్యగా భావించి చెప్పడం వల్ల సంసారంలో లేనిపోని సమస్యలు వస్తాయి. ఇంకెప్పుడే కానీ ఇటువంటి పొరపాటు చెయ్యకు. ఏమి